మాట ఎవరు నమ్మడం లేదు. ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చాలా ఒంటరిదాన్ని. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. మోహిని ఒక్కతే ఇంట్లో ప్రశాంతత నాశనం చేసింది. ఎంతో కష్టపడి నేను పరిస్థితులను దారిలోకి తీసుకొచ్చాను. కానీ నా పిచ్చి పెళ్ళాం నా ప్లాన్లన్నీ నాశనం చేసింది కదా. తనని అసలు ఏం చేయాలి? ఒంటరిగా కూర్చుని కోపడితే మీ మీద మీకే కోపం వస్తుంది. అందుకే వచ్చాను. నాతో షేర్ చేసుకో. నీ మనసులో బరువు కాస్త తగ్గుతుంది. అయినా మోహిని ఇదంతా ఎందుకు చేస్తోంది? చూడు మల్హోత్రా, ఈ బ్రహ్మరాక్షసుడు ఇంతకీ ఎవరు చెప్పు? వాడు కమలాపురంలో ఉంటాడని నేను విన్నాను. వాడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలడు? నేనైతే చాలా భయపడ్డాను. మోహిని అతని గురించి చెప్తున్న విషయాలు విని నాకు నిజంగా భయం వేస్తోంది. నీకు నిజంగా ఏమీ గుర్తులేదా? నిజానికి మనమే కలిసి ఆ బ్రహ్మరాక్షసుని చంపాం. చంపేశామా? అవును. వావ్! మరి మోహిని ఎందుకింత పిచ్చిదాల్లా ప్రవర్తిస్తోంది? ఎందుకంటే తనకి పిచ్చి పట్టింది. నాకు తనుజ పిచ్చిదాల్లా అనిపిస్తోంది. తనే మోహినిని చెడగొడుతోంది. అలాగే తన మాయలకు మోహిని లొంగిపోయి ఉంటుంది. అవును, అలాగే అనిపిస్తుంది. తనూజనే మన దారికి అడ్డుగా ఉంది. అసలు తను లేకపోయి ఉంటే ఈ పాటికి రిషబ్కి పెళ్లి ఒక గొప్పింటి అమ్మాయికి చేసి నా బిజినెస్ని సెట్ చేసుకునేవాడిని. ఏదో ఒకటి చేసేవాడిని. సరే, నా దగ్గర ఐడియా ఉంది. తనూజని దారికి అడ్డం తొలగించుకోవచ్చు. తోడుగా నేనున్నాను కదా. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. మీరు ఒంటరి వారు కాదు, నేనున్నాను మీకు. నువ్వు ఇంకా రిషబ్ మీరిద్దరు మాత్రమే. నాకున్న ధైర్యం తల్లి. మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి. నేను మీకు సహాయం చేస్తాను కదా. మీరు కూడా నాకు సహాయం చేశారు. నాకు భగవంతుడు ఒక కూతుర్ని దూరం చేశాడు. కానీ నీ రూపంలో మరొక కూతుర్ని నాకు దగ్గర చేశాడు. నాకు మీ రూపంలో అమ్మనిచ్చారు. మీరు నా గురించి ఎంతగా ఆలోచిస్తారు. నా మీద చాలా ప్రేమ చూపిస్తారు. లేదంటే అమ్మ అంటే ఏంటో ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు. నేను ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉంటాను. కానీ ఇక్కడ ఉన్నంత వరకు మీ తోడని ఎప్పటికీ విడిచిపెట్టను. అలానే నేను మాటిస్తున్నాను. తనుజ, నువ్వున్నంత వరకే కదా, కానీ ఎప్పటి వరకు? అవును బాబు, నేను వచ్చేస్తున్నాను. ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నాను. ఈ నీడేంటి? ఒకవేళ బ్రహ్మ రాక్షసుడు కాదు కదా? నువ్వా? కాళిక, సారీ, నేను రావడం కాస్త లేట్ అయింది. ఎందుకంటే అమ్మమ్మకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రావాలి కదా, అందుకని. ఏమైంది? చూడు, నువ్వెంతకాలం తప్పించుకుంటావో తెలియదు. నీ దగ్గర ఎంత సమయం ఉందో ఎంత సమయం లేదో అది కూడా తెలియదు. నాకొక్కటి మాత్రం తెలుసు, బ్రహ్మ రాక్షసుడు తిరిగి వచ్చాడు. తను ఈ సమయంలో ఆ ఇంట్లోనే ఉన్నాడు. నేను చూశాను. నేను వాడి కళ్ళని చూశాను.
అతని ఎర్రని భయంకరమైన కళ్ళని నేను చూశాను. నేను కమల పువ్వులు రాజగిరాలో తీసుకురానా? వాటితో మనం కనీసం తప్పించుకోగలం కదా. అది నాకు తెలీదు, నేను చెప్పలేను. చూడమ్మా, ఒకవేళ ఆ బ్రహ్మ రాక్షసుడు మళ్ళీ అదే రాత్రి, అదే చందమామ, అదే నక్షత్రంలో, అదే జంతువు తిరిగి ఆ శరీరాన్ని తన వశం చేసుకుని బ్రహ్మ రాక్షసుడిగా మారుండొచ్చు. కానీ ప్రతిసారి బ్రహ్మ రాక్షసుడిగా మారడానికి కారణం ఒకటే అవ్వదు. మా సంజయ్ గారు ఎందుకు రాక్షసుడిగా మారారంటే ఆయన భార్య ఆయన్ని మోసం చేసింది. అందుకే కొత్త పెళ్లి కూతురుగా ఎవరిని చూసినా తనలో ఉన్న రాక్షసుడు నిద్రలేచేవాడు. మరి ఇక్కడ ఈ బ్రహ్మ రాక్షసుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు తన అలా మార్చారో మనకి తెలీదు. మళ్ళీ బ్రహ్మ రాక్షసుడిగా మారింది ఎవరో. ఆ రాత్రి ఆ వ్యక్తి విషయంలో ఏం జరిగిందో మనకి తెలీదు. కానీ చూడమ్మా, మనకి ఈ విషయాలు తెలియనంత వరకు కమల పువ్వులు కానీ, రాజగిరాలు కానీ, పూజలు కానీ, పుస్తకాలు కానీ, అగ్ని కానీ, నీళ్లు కానీ ఏవి చేయలేవు. మనకి ఎలాంటి సహాయం చేయలేవు. చూడండి, ఈరోజు చేసిన వంటకాలన్నీ అందరూ సంతోషంగా తినండి. ఓయ్, మీరిద్దరూ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? తినండి, మిమ్మల్ని ఈరోజు తిట్టను. 4 రోజులకు సరిపడా డ్రామా నిన్న ఒక్క రోజులో పూర్తి అయిపోయింది. ఏంటి, వచ్చావా? కూర్చో. థ్యాంక్ యూ. అపరంజిత ఎక్కడా? హాస్పిటల్కి వెళ్ళుంటుంది, చెకప్ కోసం వచ్చేస్తుంటుంది. పాపం తన హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్నటి ధూపాలకు తనకు అసలు ఊపిరి ఆడకుండా ఉండుంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంది యాక్సిడెంట్ నుండి. మళ్ళీ ఆరోగ్యం పాడైపోయింది. చూడు రిషబ్, ఈరోజు నీకోసం పులిహోర చేయించాను. నాకు నీ అలవాట్లన్నీ బాగా గుర్తున్నాయి తెలుసా? పచ్చిమిరపకాయలు బాగా వేసిన మంటగా ఉండే పులిహోర అంటే నీకు చాలా ఇష్టం. అందుకే పులిహోర నేను తనూజ చేతితో చేయించాను. థ్యాంక్ యూ నానమ్మ. రిషబ్, తను మాటలు అంత సీరియస్గా తీసుకోకు. ఈ రాక్షసి సామాన్యమైంది కాదు, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. రిషబ్, నువ్వు తిని ఎలా చేసిందో చెప్పు. ఒకవేళ సరిగ్గా చేయకపోయినా నువ్వు తన్ని పొగడాలంతే. చాలా కష్టపడి చేసింది తెలుసా? అయినా నానమ్మ, నా ఇష్టాలు అలవాట్ల గురించి మీరు తనకు చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాడు. ఆయన నువ్వు అన్నది కరెక్టే. భార్యలు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ఒక పంచే, తనూజకి ఏది ఇష్టమో అడిగి తెలుసుకో. రేపు తనకి నచ్చిన భోజనం వండి నువ్వు తనకి హ్యాపీగా తినిపించు, సరేనా? దేవుడా, ఇప్పుడు ఎవరు వచ్చుంటారు? ఓయ్, ఇది నీ పులిహోర కాదు. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, వెళ్ళు. అలాగే చూస్తాను. హలో ఎవ్రీవన్. ఏమైంది రిషి? రిషి గొంతులో అడ్డుపడినట్టుంది. రిషి దగ్గు, బాగా దగ్గు. మంచినీళ్ళు బయటకు రానివ్వు. కిందకు చూడండి. కిందకి చూడలేడు. గొంతులో కిచ్కిచ్చుంది. డ్రాలో ఎంటర్ ఎలర్జీ మెడిసిన్ ఉంటుంది. వెళ్ళి తొందరగా తీసుకొనిరా. ఈ లోపు నేను లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తా. వెళ్ళు త్వరగా, ఫాస్ట్. నేనా? రిలాక్స్. రిషి ఇది తీసుకో. నాకివ్వు. రిషబ్ ఇదిగో తీసుకో. టేక్. సర్ప్రైజ్. హాయ్. హాయ్.
ఐమ్ సారా. నువ్వు జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరో ఒకరిని సీరియస్గా ప్రేమించే ఉంటావు కదా? ప్రేమించాను. లాస్ట్ అమ్మాయిని తీసుకోండి, సారా. రిషబ్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నేను తన గతం. అండ్ నాకు నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది నువ్వు తన ప్రెసెంట్ వే, ఐ మీన్ ది వైఫ్, రైట్? కూర్చోమ్మా, కూర్చో. సామాన్యమైన ఒక అకౌంటెంట్కి పనికిరాని కూతురు. నేను ఆస్తిపరు నవ్వకుండా ఆపలేదు, పైగా ఇప్పుడు అస్సలు ఆపలేదు. ఎందుకంటే ఇప్పుడు సారా వచ్చేసింది. ఏ వేద్, నన్ను చూసి నవ్వుకోవాలనిపిస్తుందా ఏంటి? యా, అది బై ది వే మీరు ఈరోజు చాలా బాగున్నారు. కానీ నువ్వు ఇక్కడేంటి? నా ఉద్దేశం ఏంటంటే సడన్ గా ఇలా వచ్చావేంటి చెప్పకుండా. నేనే పిలిచాను. సారాకి ఒక ప్రాపర్టీ డీల్ విషయంలో మన సహాయం కావాల్సి వచ్చింది. అందుకే ఇండియా వచ్చింది. కానీ తను ఇక్కడ ఉండడానికి ఎక్కడ స్పెషల్ ప్లేస్ లేదు తనకి. ఇక్కడ ఎవరూ తెలియదు. అందుకే నేను తన్ని మనతో ఇక్కడే ఇంట్లో ఉండమని చెప్పాను. యు నో వాట్, ఒకవేళ నా లోపల ఆ అమ్మాయిలు పడే జలసి ఉంటే, అదే ఒక అమ్మాయి మరో అమ్మాయిని చూసి అసూయ పడుతుంది కదా, అది. ఒకవేళ ఆ అసూయ ఉంటే నేనెవరి మీద అసూయ పడేదన్నో తెలుసా? రిషబ్ డాడ్ని చూసి. అవును, నిజం. మీరు మా నాన్న అయి ఉంటే బాగుండేది. ఓ మై గాడ్ తల్లి, మీ నాన్నగారు చనిపోయారే ఏంటి? లేదమ్మమ్మా, హీజ్ అ లైవ్. అలా ఎందుకు అనిపించింది? లేదు, మనిషి దగ్గర ఏదైనా ఒకటి లేకపోతే దాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే నీకు రిషబ్ డాడ్ కావాలనిపిస్తుందేమో అని. అందుకే నాకు మీ నాన్నగారు లేరేమో అనిపించింది. ఒకవేళ నీ జీవితంలో భర్త లేకపోతే మరొక అమ్మాయి భర్తను తీసుకునే ప్రయత్నం చేస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? లేదు పిన్ని గారు, అలాంటి విషయం ఏమీ లేదు. మా దృష్టిలో వేదు మైదులు ఎలాగో తను కూడా అంతే. పైగా తను ఇక్కడ వేరే ఎక్కడ ఉండటం కంటే సారా ఇక్కడ ఉండటమే మంచిదని నాకు అనిపించింది. మనతో కలిసి ఉంటుంది, మన వాళ్ళతో ఉన్నట్టు ఉంటుంది కదా. అంటే నా ఇల్లు. అఫ్ కోర్స్, అండ్ ఆల్ థ్యాంక్స్ టు రిషబ్. సో మెస్సీ, రిషబ్ని ఎలా వాళ్ళు వేసుకున్నావు? నాకు తెలుసు, నేను నీకు చెప్తాను. ఏం జరిగిందంటే మా రిషబ్ మీద ఒక రాక్షసి దుర్మార్గురాలైన మంత్రగత్తె కన్ను వేసింది. మేం దానికోసం మంత్రతంత్రాలతో పూజ చేయించాం. వెంటనే ఆ రాక్షసి సప్త సముద్రాల అవతలకు దూరంగా అమెరికా వరకు వెళ్ళడానికి ప్రయత్నించింది. సరే, నువ్వు అమెరికాలో ఉన్నావు కదా? జయంతి అమ్మ, ఒక్క నిమిషం, స్టోరీ చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. కానీ ఏంటంటే నేను ఆ పూజను మధ్యలో ఆపేశాను. అందుకే నాకు అనుమానం వస్తుంది, పట్టిన రాక్షసి ఏదైతే పోయిందో అది మళ్ళీ వచ్చిందేమో అని. అవును, నెంబర్ అంటే మోహిని, నీ దగ్గర ఆ నెంబర్ ఉంది కదా, అదే చీపురుతో కొట్టే వ్యక్తిది. ఓసారి మళ్ళీ మనం చీపురుతో కొట్టే వ్యక్తిని పిలుద్దాం. నీకు తెలుసా, నా మేనకోళ్ళు ఉంది కదా, తనే ఈ తాంత్రిక పూజ చేయించింది. ఆ వ్యక్తి రాక్షసిని చీపురుతో కొట్టి కొట్టి వదిలించుతాడు. దెబ్బకది దేశం వదిలి పరదేశానికి వెళ్ళిపోతుంది. భయపడి అది మళ్ళీ ఇక్కడికి ఎప్పటికీ రాలేదు. గుడ్ అమ్మమ్మ, వెరీ గుడ్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? యు నో వాట్, కొన్ని భూతాలు ఎలా ఉంటాయంటే ఒకసారి వస్తే కనుక మళ్ళీ ఎప్పటికీ వెళ్ళవు. టెంపరీగా వెళ్ళినట్టు ఉంటాయి, కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పర్మనెంట్గా ఉండిపోతాయమ్మమ్మ. ఎక్స్క్యూజ్ మీ.
నేను నీకు కిందనే చెప్పాను, సారా ఇండియా బిజినెస్ కోసమే వచ్చిందని. తనకి ఇక్కడ ఎవరో తెలియదు, కనుక ఇక్కడే ఉండమని నేనే చెప్పాను. ఈ రోజు కాదు, మీ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ దృష్టిలో ప్రతి వ్యక్తి వస్తువుతో సమానం. రాఖీని కూడా కమలాపురంలో ఉన్న ప్రాపర్టీ నమ్మడానికి ఒక వస్తువుగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏ పనికి వాడుకోబోతున్నారు? మీ కోరిక ఒకటే కదా, తనుజ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అవునా? నువ్వు తనూజను ఎందుకు ఈ ఇంట్లో ఉంచాలని చూస్తున్నావు? మనతో ఏ సంబంధం ఉంది? రిషబ్ తనని ప్రేమిస్తున్నాడా? వాడు తన ఇష్టంతో కావాలని పెళ్లి చేసుకున్నాడా? రిషబ్ పెళ్ళి తన ఇష్టంతో జరగలేదు. యాక్చువల్లీ ఈ పెళ్ళి అసలు నిజమైన పెళ్ళిగానే జరగలేదు. కానీ అది ఆ సమయం అలాంటిది సారా. అలాంటిదంటే ఆ, సారా, ఈ విషయం గురించి నేను ఎక్కువగా చెప్పలేను. నువ్వు ఎప్పుడైనా రిషబ్ని అడిగి తెలుసుకో. యు నో వాట్ అక్క, నాకు ఆలోచన ఉంది. నాకేమనిపిస్తుందంటే తనుజ పైకి ఎంత పద్ధతిగా కనిపిస్తుందో అంత కాదులే. ఐ మీన్ నకిలీ పెళ్ళి అని డ్రామా చేసే ఐడియా నాకు తనుజ వేసిన వలలా అనిపిస్తుంది. మీరేమంటారు? ఆ, బహుశా ఐడియా తనుజదే కావచ్చు, కానీ నాటకం లేదు. తనని అలా అనుకోలేను నేను. ఎందుకని? ఎందుకంటే సారా, తనూజ చాలా మంచి అమ్మాయి. తను ఎప్పుడు ఈ విధంగా చేయాలని కల్లో కూడా అనుకోదు. కానీ ఇది రిషబ్ ఐడియా కాదు కదా. రిషబ్ తనని ఇష్టపడడం లేదని తనకి తెలుసు, రైట్? అయినా తను ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళడం లేదు? రిషబ్ లాంటి మంచి అబ్బాయి దొరికాడు, అందుకేనా? చూడు సారా, నాకు ఈ విషయాల గురించి ఎక్కువగా అయితే తెలియదు. ఓ కమోన్ నైనా అక్క, మీరు నాకు చెప్పాల్సింది. రాఖీకి యాక్సిడెంట్ అయింది. తన చావు విషయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఓ లైక్ దట్, వెరీ స్మార్ట్. అమ్మాయి భలే వల వేసింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా లేదా? నాకు తెలీదు. మొదట్లో రిషబ్ తన్ని చాలా ఏడిపించేవాడు. ప్రతిదానికి తను ఎగతాళి చేసేవాడు. తనూజ కూడా రిషబ్ని ఎక్కువగా ఇష్టపడేది కాదు. చెప్పాలంటే తనూజ రిషబ్ని చాలా అసహించుకునేది. కానీ వాళ్ళ మధ్య ఏముందో ఏం లేదో. సరే, ఆ విషయం వదిలే. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. ఇదన్నమాట విషయం. నైనాకి ఇలా అనిపించిందా? రిషబ్ ఎలాగో ఎమోషనల్ ఫుల్, చాలా ఈజీగా వలలో పడిపోయాడు. కానీ నేను ఈజీగా పడేదాన్ని కాదు. రిషబ్ వైపు నుండి కూడా ఏమైనా ప్రేమ ఉందా? ఈ విషయమే తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ ఇంగ్లీష్ అమ్మాయిని ఏ మగవాడు ఇష్టపడతాడో. కొడుకు గురించి మీరు బాగానే ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంతవరకు మీరు ఎప్పుడు కొడుకు గురించి ఆలోచించలేదే. చాలా ఈజీగా మర్చిపోయారు. ఈ సారా రిషబ్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎలా అయిపోయాడో గుర్తుందా? తనే రిషబ్ జీవితంలో నుండి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తన రిషబ్ జీవితంలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? మోహిని అది జరిగిపోయిన విషయం. అదొక గతం గడిచిపోయింది. రిషబ్ పెద్దవాడయ్యాడు, తనకి మెచ్యూరిటీ ఉంది. వాడు నా కొడుకు. నీలాగా వాడు ఎమోషనల్ ఫూల్ కాడు. వాడు ప్రేమ దోమ అని అనవసరమైన విషయాల్లో టైంని వేస్ట్ చేసుకో. తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ కమోన్ అప్ప ఆంటీ, ఎక్కడున్నారు? చాలాసేపటి నుండి కాల్ చేస్తున్నాను, కలవట్లేదు. నేను మీకు విషయం చెప్పాలి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. ఎనీవే, నాకేది కావాలో అది నాకు తెలుసు. నాకు కావాల్సిన దాన్ని ఎలాగైనా దక్కించుకొని తీరుతాను. కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్కి వెళ్ళిపోయాను, నా కెరియర్ సెట్ చేసుకోవడం కోసం. చేసుకున్నాను. బట్ నౌ ఐఎమ్ బ్యాక్. నేను దేన్ని వదిలి వెళ్ళానో దాన్ని సొంతం చేసుకుంటాను.